ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 11వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సోమవారం. తేదీ పాల్గొన శుద్ధ పాఠ్యమి. మధ్యాహ్నం 1:06 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర. రాత్రి 2:08 వరకు. అమృతకాలం రాత్రి 9:39 నుంచి 11:08 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:41 నుంచి 2:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:08 నుంచి 3:55 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ఈరోజు విశేషం పాల్గొన పాడ్యమి ఉత్తరాభాద్ర నక్షత్రం సోమవారం. మాఘమాసం పూర్తయిపోయింది, పాల్గొన మాసం వచ్చేసింది. మాఘ శివరాత్రితో చలి పూర్తిగా తగ్గిపోయి ఎండలను పరిచయం చేసే సమయం ఈ పాల్గొనం. చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తర లేదా పూర్వ పాల్గొన నక్షత్రానికి దగ్గరగా ఉండే నెల ఇది. పాల్గొనం అర్జునుడి జన్మ నక్షత్రం కూడా. అందుకే అర్జునుడి పేర్లలో ఫల్గునుడు అని కూడా వినిపిస్తుంది. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైందని చెబుతారు. పూర్వం దితి అదితి ఈ మాసంలోనే పయో అనే వ్రతం చేసి సాక్షాత్తు ఆ వామనుడికి జన్మనిచ్చినట్లు చెబుతారు. పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజు విష్ణుమూర్తిని ఆరాధించి ఆయనకు క్షీరాన్నం లేదా పాలను నైవేద్యంగా అర్పిస్తారు. పయస్సు అంటే పాలు కాబట్టి ఆ పాలతో నైవేద్యం చేసే ఈ వ్రతానికి పయోవ్రతం అని పేరు. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఈ మాసంలో గోదానం, వస్త్రదానం, పేదలకు అన్నదానం లాంటివి చేయడం మంచిది. దీనివల్ల గోవిందుడికి ప్రీతి కలుగుతుందని శాస్త్రవచనం. పాల్గొన బహుళ పాడ్యమి రోజున రావణుడితో యుద్ధం కోసం శ్రీరాముడు లంకకు బయలుదేరాడని రామాయణం చెబుతోంది. పాల్గొన బహుళ ఏకాదశి నాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మధ్య సమరం ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అర్జునుడి జన్మ నక్షత్రంలో ఫల్గుని అనే పేరు ఉండడం పాల్గొన మాసం విశేషాన్ని వెల్లడిస్తోంది. మహాభారతంలో పాల్గొన బహుళ అష్టమి నాడు ధర్మరాజు, శుద్ధ త్రయోదశి రోజు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేయాలి. విష్ణు పూజకు ప్రాధాన్యం ఇవ్వాలి. పాల్గొన మాసంలో శుద్ధ తదియ చవితి నాడు దుండి గణపతిని పూజిస్తారు. కాశీ ద్రాక్షారంలో వెలిసిన దుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. పాల్గొన శుద్ధ ద్వాదశి నాడు పయోవ్రతాన్ని చేసి వామనుని పూజిస్తారు. పాల్గొనంలో వచ్చిన ఉత్తర నక్షత్రం రోజును పాల్గొనోత్తరిగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు. పాల్గొన ఏకాదశి రోజు ఉసిరి చెట్టును పూజించడం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తారు. దీనివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ఈ ఏకాదశిని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు. పాల్గొన మాసంలో అతి ముఖ్యమైనది పాల్గొన పౌర్ణమి. దీన్ని హోళీ పౌర్ణమి, మదన పౌర్ణమి, వసంతోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర దక్షిణ భారతాల్లో దీన్ని చాలా విశేషంగా జరుపుకుంటారు. దీన్ని వసంతోత్సవంలో భాగంగా పరిగణిస్తారు. హోళీ పౌర్ణమి రోజున శివుడితో పాటు మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ మాసంలో హోళీ పండుగ, దుండి వినాయకుడి పూజ, వామన లక్ష్మీ నరసింహస్వామి పూజ, లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి మారు మనస్సులో ఏది తలిస్తే అదే విధంగా ఫలితం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. పనులు పూర్తవ్వాలంటే పట్టుదల చాలా అవసరం. విఘ్నాలను అధిగమిస్తారు. ఇబ్బందికి గురి చేసేవారు ఉంటారు. ఆవేశం పనికిరాదు. ఒక సమస్య నుంచి బయటపడతారు. ప్రయాణంలో జాగ్రత్త. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. లోతుగా విశ్లేషించిన తర్వాతే పనిచేయండి. తల్లి తరపు వారి నుంచి మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. పట్టుదలతో విజయం లభిస్తుంది. కొన్ని అవరోధాలు ఉంటాయి. తెలివితో వాటిని అధిగమించాలి. విద్యార్థులు పురోగతి చెందుతారు. కామర్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి.
చిన్ననాటి మిత్రుల కలయిక, నూతన పరిచయాలు, ఆకస్మిక ధనలాభం, ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రారంభించబోయే పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణించి మంచి పేరు తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. ఆకస్మిక ధనలాభాలు సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. అభీష్టాలు త్వరగా నెరవేరుతాయి. దగ్గర వారితో సఖ్యత అవసరం. అవరోధాలు ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. గృహంలో శుభం జరుగుతుంది. ప్రమాదాల నుంచి బయటపడతారు. నిందారోపణలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పదవీ లాభం ఉంది. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు పెద్ద సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. విజయం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి సూచిస్తుంది. పనుల్లో శ్రమ తగ్గుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవరికి హామీ ఉండవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అప్పుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. మోసం చేసేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. తోటివారి నుంచి తగినంత సహాయం అందుతుంది. అపార్థాలకు అవకాశం ఉంది. వివాదాలకు తావు లేకుండా మాట్లాడాలి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. కళారంగం వారి కష్టానికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల వల్ల శుభం జరుగుతుంది. పనిలో సంతృప్తి దొరుకుతుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషంగా కాలం గడుస్తుంది. లాభాలు ఉంటాయి. చేస్తున్న పనిలో పెద్దల సహకారం లభిస్తుంది. ఒక మంచి జరుగుతుంది. ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. అభివృద్ధి గోచరిస్తుంది. విజయ అవకాశాలు ఉంటాయి. ధనలాభం సూచితం. శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే అందుతుంది. ఖర్చు పెరుగుతుంది. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వాలి. కీలక విషయాల్లో ఇతరుల సూచనలు తీసుకోండి. ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి తగ్గుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. అది మీరు ఆశించినట్లుగా ఉంటుంది. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. ఈరోజు ఒక అనుకోని సంఘటన నుంచి నేర్పుగా బయటపడతారు. కొన్ని రుణాలు తీరే సమయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. విజయావకాశాలు పెరుగుతాయి. కృషి ఫలిస్తుంది. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. మనసులోని ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి. ఒక సమస్య తొలగుతుంది. శత్రుపీడ మనసుకు ఇబ్బంది కలిగిస్తుంది. మిత్ర బలంతో ప్రశాంతత లభిస్తుంది. అధికారుల అండ లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు పలుకుబడి గల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు మీ సొంతమవుతాయి. కీలక
నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. ప్రారంభించిన పనులు విజయం సాధిస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఈరోజు వాక్చాతుర్యంతో ఎదుటివారిని సైతం ఆకట్టుకుని పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం ఇది. భాగస్వామి వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. సొంతింటి కల నెరవేరుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. అత్యంత అనుకూలమైన కాలం నడుస్తోంది. అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. విజయాలు తలుపు తడతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తక్కువ ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. క్రమశిక్షణతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. గృహంలో శాంతి నెలకొంటుంది. శుభవార్తను వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీలో పట్టుదల పెరుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు అనూహ్యంగా పదవులు లభించే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగిపోతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ స్మరణ మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. లక్ష్యాన్ని చేరుతారు. అనేక మార్గాల్లో అవరోధాలు ఉన్నాయి. చాకచక్యంతో వ్యవహరించాలి. పనుల్లో శ్రద్ధ లోపించకుండా చూసుకోండి. త్వరలోనే మంచి కాలం వస్తుంది. ముందస్తు ప్రణాళికలతో సమస్యల నుంచి బయటపడతారు. మంచి జరుగుతుంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఓ పనిలో అనుకున్న ఫలితాలు వస్తాయి. గత అనుభవంతో పనిచేసి విజయం సాధిస్తారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పొరపాటు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. కొందరి వల్ల నష్టం జరుగుతుంది. సమయస్ఫూర్తి అవసరం. ప్రతి పని ఇంట్లో వారికి చెప్పి చేయండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఈరోజు వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకున్న రీతిలోనే కొనసాగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. స్వయం కృషితో పనులు చక్కదిద్దుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరిగి మీ మాటే చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. చిత్రమైన సంఘటనలను చూస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. శాంత చిత్తంతో ముందుకు సాగండి. సహకారం అందుతుంది. ధన లాభం ఉంది. మంచి జరుగుతుంది. దగ్గర వారితో గొడవలు రానియకండి. కొందరికి మేలు చేస్తారు. అపోహలు తొలగుతాయి. వాహన యోగం ఉంది. ఇంట బయట మంచి ప్రయోజనాలే చేకూరుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆశించిన ఫలితాలు మీ సొంతమవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి. సమయానుకూలంగా ప్రవర్తించి ప్రశంసలు అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంకల్పం సిద్ధిస్తుంది. సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి. సంతోషించే వార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలను అధిగమిస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. మంచి ఫలితం దక్కుతుంది. హామీలు ఉండవద్దు. ఈరోజు కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. విలువైన సమాచారం అందుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి.
ఈరోజు ఈ రాశి వారు వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. దైవానుగ్రహంతో ఒక మేలు జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. అంచెలంచెలుగా ఎదుగుతారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సంతృప్తినిచ్చే ఫలితం ఒకటి ఉంటుంది. ఆర్థిక పరిపుష్టి ఉంది. ఖర్చులు కూడా ఉంటాయి. అపార్థాలకు తావివ్వకండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదృష్టకాలం కొనసాగుతోంది. లక్ష్యాన్ని తేలిగ్గా చేరతారు. స్వల్ప ప్రయత్నంతోనే లాభాలు వస్తాయి. ప్రయత్న లోపం జరగనీయవద్దు. ఏది అనుకుంటారో అది దక్కుతుంది. గతంలో ఆగిన పనుల్లో ఇప్పుడు పురోగతి ఉంటుంది. నిరుత్సాహాన్ని దరిచేరనీయకండి. గృహ లాభాలు ఉన్నాయి. గృహంలో శుభం జరుగుతుంది. ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమతో మంచి ఫలితాన్ని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. అనవసరపు ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. వాహన యోగం ఉంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభకార్యాల నిర్వహణ గురించి చర్చిస్తారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. సుబ్రహ్మణ్య స్తోత్రం చదవడం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. అదృష్టవంతులవుతారు. ఉన్నత స్థితి లభిస్తుంది. బుద్ధి బలంతో లాభాలు ఆర్జిస్తారు. సహనంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. అడ్డు తగిలేవారు ఉంటారు. సత్యనిష్టతో ముందుకు సాగితే ఇబ్బందులు ఉండవు. అధికారులు ప్రసన్నులవుతారు. ఆనందించే అంశాలు ఉన్నాయి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. శ్రమ పెరుగుతుంది. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. అభివృద్ధికి ఓర్పుతో విజయం లభిస్తుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. చంచలత్వం వల్ల అభివృద్ధి మందగిస్తుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ చూపాలి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మంచి జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. స్పెక్యులేషన్కు పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఆర్థికంగా మరింత బలపడతారు. కొన్ని రుణ బాధల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదనపు సంపాదనకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధికి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం గోచరిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు, ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశివారు సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల సమాజంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. పనుల్లో పొరపాటు జరగనీయకండి. చక్కటి విజయం లభిస్తుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తెలివిగా వాటిని అధిగమించండి. ఎవరి మాటలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అధిక ఖర్చు ఉంటుంది. న్యాయపరమైన అంశాల్లో పురోగతి లభిస్తుంది. చంచల స్వభావం పనికిరాదు. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇతరుల మాట అస్సలు వినొద్దు. మీ ముఖ్య ప్రయత్నం ఫలించాలంటే ఏకాగ్రత అవసరం. ముందు వెనుక ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అడుగడుగునా ఆటంకాలు ఉన్నాయి. బుద్ధి బలంతో వాటిని అధిగమించాలి. కావాలని నిందలు మోపేవారు ఉంటారు. ఎవరితోనూ వ్యక్తిగత విషయాలు చర్చించవద్దు. మొహమాటంతో కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట బయట ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఏలినాటి శని వదిలిపోయిన కారణంగా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల నుంచి ఆస్తుల విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. శీఘ్ర కార్యసిద్ధి, కళ సాకారం అవుతుంది. అన్ని విధాలా రాణిస్తారు. 10 మందికి సహకారాన్ని అందిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది. చక్కటి ఆలోచనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి బంగారు భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయం ఒకటి తీసుకుంటారు. ధర్మం రక్షిస్తుంది. ధైర్యంగా పనిచేయండి. లాభపడతారు. లక్ష్యం సిద్ధిస్తుంది. ధనలాభం ఉంది. శ్రమ ఫలిస్తుంది. కష్టాలను అధిగమిస్తారు. కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. దైవానుగ్రహంతో విజయం వరిస్తుంది. పనులు వేగంగా పూర్తి చేయాలి. గందరగోళ పరిస్థితులు సృష్టించేవారున్నారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వాహన ప్రాప్తి సూచిస్తుంది. మిత్రుల అండ లభిస్తుంది. మీ ఆలోచనల అమలులో పెడతారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు తెచ్చుకొని మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రారంభంలో చిక్కులు నెలకొన్న క్రమేపీ సర్దుకుంటాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించే వీలుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. అర్ధలాభం ఉంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మిత్రులతో విభేదించవద్దు. వారి సూచనలు పాటిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. ఇబ్బందుల నుంచి క్రమంగా బయటపడతారు. చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. బంగారు భవిష్యత్తు సొంతమయ్యే కాలం నడుస్తోంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి. కృషి ఫలిస్తుంది. మనోధైర్యం విజయాలను అందిస్తుంది. కొన్ని పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. అవమానాల నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. అనుకున్నది దక్కుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఇల్లు మారుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. కొన్ని సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. గణపతి ఆరాధన కార్యసిద్ధినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి దైవానుగ్రహంతో విజయం లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మాట పట్టింపులకు పోవద్దు. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. కొందరు విఘ్నాలను కలిగిస్తారు. మీ ఆలోచన విధానంతో వాటిని అధిగమిస్తారు. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కడకు వస్తుంది. ఒక శుభం జరుగుతుంది. స్థిరత్వం వస్తుంది. శ్రేష్టమైన శుభయోగాలు ఉన్నాయి. అన్ని విధాలా మంచిగా చేకూరే సమయం ఇది. అనుకున్నది సాధిస్తారు.
అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా బలపడతారు. ప్రారంభించబోయే పనుల్లో చురుకుదనం ఉంటుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. దైవశక్తి రక్షిస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. ఎదురు చూస్తున్న ఒక పని వెంటనే పూర్తవుతుంది. ఇంటా బయట కలిసి వస్తుంది. దగ్గర వారి నుంచి మంచి వార్తలు వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. స్థానచలనం ఉంటుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులు శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగల సూచనలు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. సరస్వతి ధ్యానం జ్ఞానాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.